దేవతాకి జై మరి మెదక్ పట్టణంలో సరస్వతి అమ్మవారి దేవాలయంలో గత 131 వారాలుగా ఇక్కడ అన్నదానాన్ని శ్రీమతి అవినాశ్ కపాడి ధర్మపత్ని శ్రీమతి సంతోషి గారు మరియు చిటిమెల్ల శ్రీనివాస్ ధర్మపత్ని శ్రీమతి జ్యోతి గారు, శరణ్ ధర్మపత్ని శ్రీమతి హనీష, మాతృమూర్తి బాలమణి వీరు 131 వారం ఇది. అనగా గత 3 సంవత్సరాల నుండి కూడా అవిశ్రాంతంగా అవిఘ్నంగా జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి వారు సహకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ ఎవరి పుట్టినరోజైనా సరే, వాళ్ళ పెళ్లి రోజైనా సరే, వారి తల్లిదండ్రుల గుర్తుగా సంబంధించైనా సరే ఇక్కడ మరి అన్నదానం చేయడానికి ఈ దేవాలయ కమిటీ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కల్పించారు. మెదపట్నం వారికి ప్రతిరోజు అనగా సోమవారం దాదాపు 300 నుంచి 400 మంది భక్తులకు ఇక్కడ ఉచితంగా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎటువంటి వివక్షత లేకుండా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దానం ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ఇక్కడ సంతర్పణ చేస్తున్నారు. అన్ని దానాలలోకి అన్నదానం మిన్నా అని శాస్త్రం చెప్పినట్టుగా ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మన మెదక్ పట్టణంలో వారి అందరి యొక్క భాగ్యంగా చెప్పాలి ఇది. ఎందుకంటే అన్నదానానికి మించిన దానం లేదు. ఇది దేవాలయంలో చేస్తే ఏమవుతుందంటే 10 బంధింతలుగా ఫలితాన్ని ఇస్తుందట. మన ఇంట్లో అన్నదానం చేస్తే ఇస్తుంది ఫలితం ఒక్కింతనే, కానీ అదే దేవాలయంలో చేస్తే ఇస్తుందట 100 అంటే ఇక్కడ ₹1 ఖర్చు పెడితే 100 ఫలితం. అట్లాగే ఇక్కడ ₹100 ఖర్చు పెడితే 1000 కడతారు. ఆ విధంగా ఇక్కడ 300 మంది 400 పెడుతున్నారంటే దాదాపుగా 1200-1000 మంది పైన అన్నదానం చేసినంత ఫలితం వారికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇది అభినంగా జరిగేటట్టుగా, అవిచ్ఛిన్నంగా జరిగేటట్టుగా ఇంకా ఎవరైనా కూడా తమ పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, తమ పెద్దల యొక్క జ్ఞాపకార్థం కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా మరి సరస్వతి దేవాలయాలకు అధ్యక్షులుగా మనకు ఈరెడ్డి సత్యనారాయణ గారు గత 3 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా జరగడానికి వారు సహకరిస్తున్నారు. అలాగే సెక్రటరీగా జంగిటి పరమేష్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చాలా మంది దాదాపు 10 నుంచి 20 మంది కార్యకర్తలు ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లందరూ కూడా మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా వంట వాళ్ళు కూడా నిజానికి చెప్పాలంటే ఇది ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నారు. ఎటువంటి ఆశ లేకుండా ధార్మిక కార్యక్రమం కాబట్టి వారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మనమందరం కూడా ఇదోదిగా సాగించినట్టయితే మన మెదక్ పట్టణంలో ఇది చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. జై బోలో సరస్వతి మాతాకి.